ఒక సైనికుడు తన విడది సమయాలను సంపూర్తి చేసుకొని తన కుటుంబాన్ని విడిచి మరలా తన కొరకు వేచి ఉన్న యుద్ధాయుధములతో నిండిన సైనికులతో నిండిపోయిన వాహనం కనబడుతుంది. అతను తన కుటుంబాన్ని, తనకు పుట్టిన చిన్న కుమారుణ్ణి విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాడు. ఆ యుద్ధములోనికి వెళ్ళవలసి ఉన్నది. తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వెళ్ళవలసి ఉన్నది. వేల మంది, లక్షల మంది సైనికులు తన వెనుక తనతో పాటు ఉన్నారు. కానీ తన చూపంతా తన చిన్న కుమారుని మీద. అలాగే చూస్తూ వెళ్ళిపోయాడు. తన కుమారుడే తన మదిలో మెదులుతూ ఉన్నాడు. చిన్న చిన్న మాటలతో పిలిచిన ఆ పిలుపులు అలా కాసేపు గుర్తొస్తూనే ఉన్నాయి. తిరిగి తన కర్తవ్యానికి తాను వెళ్ళిపోయాడు. తన భార్య, తన కుమారుడు, తన ఇంటి వారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో జరిగినటువంటి చిన్న ప్రేమ సంఘర్షణ ఏమిటి అంటే, కుమారుడి ఏడల అతనికున్న ప్రేమ, ఆకర్షణ, తన కుమారుణ్ణి విడిచి వెళ్తున్నటువంటి చిన్న బాధ. వేల మంది, లక్షల మంది తనతో ఉన్నప్పటికీ, యుద్ధాయుధములు తనతో ఉన్నప్పటికీ, యుద్ధ సంకేతాలు వినబడుతున్నప్పటికీ, తనతోటి సైనిక సమూహం తనతో ఉన్నప్పటికీ, రకరకాల పరిస్థితులు వెనుకున్నప్పటికీ, తన దృష్టి మాత్రం తన కుమారుని మీద. ఇది ఒక తండ్రి ప్రేమ. ఇలాగూ ఉంటుండగా మన ప్రభువు కూడా ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ, కోటాను కోట్ల మంది, లక్షల మంది ఆయన దగ్గరికి వస్తున్నప్పటికీ, అనేకులు ఒకే ఉద్దేశం చేత రావటం లేదు. రకరకాల పరిస్థితుల గుండా రకరకాల అవసరతల కోసం వస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సమూహముల మధ్యలో ప్రభువుకు నీవే ప్రత్యేకం, నీవే అవసరం. ఎందుకనగా నీవు శిష్యుడు, నీవు శిష్యురాలవు. ఆయనకు కావలసింది శిష్యుడు, శిష్యురాలు. అందుకనే ఈ ప్రపంచంలో ఎందరున్నా, ఎన్ని పనులు చేస్తున్నట్లు కనపడినా, ఆయనను గూర్చిన ఆకర్షణ, ఆయన వైపే చూస్తున్న నిన్ను, ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు ఆయనను గూర్చిన ఆలోచన కలిగిన నీవే, ఆయన ప్రణాళికను మోస్తూ, ఆయన సిలువను ఎత్తుకొని ఒక సంచారకుని వలె దేవుని గూర్చినటువంటి ఆలోచన అనేకులకు తెలియచేస్తూ, ఆయనను గూర్చినటువంటి జ్ఞాపకం, ఆయనను గూర్చినటువంటి ధ్యానం మదిలో కలిగిన నీవే ఆయనకు కావాలి. నిన్నే చూస్తూ ఉన్నాడు ఆయన. నీతోనే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. భయపడకు, దిగులు చెందకు. లక్షల మంది ఏదో ఆయన కోసం చేస్తున్నారని, కోటాను కోట్ల మంది ఆయనకుండగా నేనెంతటి వాడును అని అనుకోవద్దు. అందరూ అలాగూ కనబడుతుండవచ్చు. కానీ నిజాయితీగా, యథార్థముగా ఆయన ఎదుట ప్రవర్తిస్తున్న నీవే ఆయనకు అవసరం. నిన్ను గూర్చి అనేకులు తక్కువ అంచనా వేసుకోవచ్చు. అందరూ నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ నీవే ఆయనకు అవసరం. అవును, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్ల చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడి.
ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట చెప్పసాగాను, ఇట్లని చెప్పసాగాను. చూసారా, అక్కడ ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వచ్చిన వేల కొలది జనులు కూడి ఉన్నారు. అంతటి జనముల మధ్యలో, జనముల ఆ శబ్దాల మధ్యలో, అల్లరుల మధ్యలో, అరుపుల మధ్యలో ఆయన శిష్యులతో చెప్పసాగాను. తన శిష్యులతో ఆయన చెప్పసాగాను. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఎందరూ ఆయన కోసం ఎగబడుతూ వచ్చినప్పటికీ ఒకని మీద ఒకడు పడి త్రొక్కుకొనున్నట్లు వేల కొలది లక్షల కొలది జనం తండోపతండాలుగా కనబడుతున్నప్పటికీ ఆ సమాజ సమూహాలను చూసి నువ్వు నీరసిల్లిపోకు. ఆయన నీకిస్తున్నాడు టైం, ఆయన నీకిస్తున్నాడు సమయం, ఆయన సమయం నీకిస్తున్నాడు. ఆయన తన శిష్యులతో మొదట he has given first preference to his disciples. ఈరోజు ఆ స్థానంలో నువ్వు నిలబడితే ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, అనేక మంది ఉన్నటువంటి వేల కొలది గుంపులో ఉన్నావా, లేకపోతే యేసు ప్రభు ఎన్నుకున్న గుంపులో ఉన్నావా? ప్రభు ఎన్నుకొనిన గుంపు శిష్యుల గుంపు, ప్రభు కోసం ఎగబడి వస్తున్న గుంపు, అది జన సమూహం. అందులో ఎందరూ దేని కొరకు వస్తున్నారో తెలియదు, దేన్ని ఆశించి వస్తున్నారో తెలియదు. కానీ ఏమీ ఆశించకపోయినా ప్రభువును వెంబడించే ఒక సమూహం ఉంది భూమి మీద, అది శిష్య బృందం. ఈరోజు శిష్య బృందంలో నువ్వు చేరుతావా, లేకపోతే క్రైస్తవ సమాజంలో మాత్రమే మిగిలిపోతావా? క్రైస్తవులు అనబడిరి అని లోకం అనుకునేటువంటి పేరు, కానీ శిష్యులు అని పిలిచింది ప్రభు, శిష్య బృందముగా ఏర్పాటు చేసింది ప్రభు. లోకపు ఎన్నికలో నీవు ఉన్నావా, లేకపోతే దేవుని ఎన్నికలో నీవు ఉన్నావా? నీ ప్రభు అంటే భారం కాదు, నీ ప్రభు అంటే కన్ఫ్యూజన్ కాదు, నీ ప్రభు అంటే ఇంకోటి కాదు. నీ ప్రభు నిమ్మలం, నీ ప్రభు ప్రశాంతంగా మాట్లాడేవాడు, నీ ప్రభు ఏకాంతముగా మాట్లాడేవాడు, నీ ప్రభు నిమ్మలముగా ఉంచేవాడు, విశ్రాంతిని ఇచ్చేవాడు, నీ ప్రభు సమాధానమును ఇచ్చేవాడు, నీ ప్రభు నీతో మాట్లాడుటకు సమయం ఇచ్చేవాడు. ఇది నీకున్న ప్రిఫరెన్స్ దేవుని దృష్టిలో, ఇది నీకున్న హానర్ ఆయన దృష్టిలో, ఇది నీకున్నటువంటి స్పెషాలిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇదే నీవు ప్రత్యేకమని నిరూపిస్తూ ఉంది. నిన్ను ప్రత్యేకించిన వాడు ఆయనే, నిన్ను ఏర్పరచుకున్నవాడు ఆయనే, నిన్ను పిలిచినవాడు ఆయనే, నిన్ను ఆయన కొరకు ప్రియమైనటువంటి వారిగా తన యొద్దకు రమ్మని పిలిచినవాడు ఆయనే. నీవే కొండ మీదికి రావలసినటువంటి వాడు, నీవే రూపాంతర అనుభవం చూడవలసిన వాడవు, నీవే గెత్సేమనే తోటకు రావలసిన వాడు, నీవే ప్రభు యొక్క చెమట రక్తపు బిందువుగా మారుట చూడవలసిన వాడవు, నీవే రాత్రంతా ప్రార్థనలో ఆయనతో గడపవలసిన వాడవు, నీవే మందిరావరణములో నిలవవలసిన వాడవు, నీవే ప్రదీపమును చక్కపరచవలసిన వాడవు, నీవే ఆయన సన్నిధిలో దీపం వెలిగించువాడవు, నీవే ఆయన ఉపకరణములను సరిపెట్టువాడవు, నీవే ఆయన మందిర తలుపులు మూయుచు తెరుచుచు సకల జనులకు ఇదే పరలోక గవిని అని చెప్పువాడవు, నీవే ఆయనను గూర్చి బూదిగంతముల వరకు వివరించవలసిన వాడవు.
You are only elected by God. Such a speciality that God has given to you. Do you know your preference in the sight of God? Do you know the speciality in the sight of God? Do you know what is your purpose of life? ఇదే ఆయన నీ యొద్ద నుంచి కోరుకొనుచున్నాడు. నీవు ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు నిలబడు, ఆయన కొరకు సాహస కార్యాలు చేయి. ఆయన నీ తరఫున ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ మరచిపోవద్దు. అటు కృపాదేవుడు నీకును నీ కుటుంబానికి సదాకాలము దయచేయును గాక. ప్రియ తండ్రి స్తోత్రం. మాటలు దీవించండి, వినవారి హృదయాలు కరయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.